ఓం గం గణపతే నమః. ఓం నమః శివాయ నమః. ఓం సాంబ సదా శివాయ నమః. ఓం నమః శివాయ నమః. అందరికీ శుభోదయం. లెసన్ నెంబర్ 11, సంఖ్యాశాస్త్రం, న్యూమరాలజీ. ఏ నెల అందైనా 10వ తారీఖున జన్మించిన వారు రవి వ్యక్తులు సంపూర్ణ పురుషులు. దోస్ బోర్న్ ఆన్ ది 10th ఆఫ్ ఎనీ మంత్ ఆర్ రవి పీపుల్ పెర్ఫెక్ట్ మ్యాన్. భర్తలు శ్రీకృష్ణ హరిప్రసాదరావు సిద్ధాంతి 9440255669. వాయిస్ ఆఫ్ బిఎస్కేవి ప్రసాదరావు సిద్ధాంతి. భర్తలు శ్రీకృష్ణ హరిప్రసాదరావు సిద్ధాంతి. ఓం శ్రీ పంచముఖేశ్వర జ్యోతిష్పీఠం. వాయిస్ ఆఫ్ బిఎస్కేవి ప్రసాద సిద్ధాంతి. ఓం గం గణపతే నమః. నేను మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసాదరావు నుండి. ఓం శ్రీ పంచముఖేశ్వర జ్యోతిష్పీఠం, రాజమహేంద్రవరం 9440255669. వాయిస్ ఆఫ్ బిఎస్కేవి ప్రసాద్ సిద్ధాంతి. ఓం శ్రీ పంచముఖేశ్వర జ్యోతిష పీఠం, రాజమహేంద్రవరం 9440255669. మనము వాయిస్ ఆఫ్ బిఎస్కేవి ప్రసాద్ సిద్ధాంతి ఛానల్ ద్వారా యూట్యూబ్ మాధ్యమంతో అనేక వీడియోలని ప్రజెంట్ చేసుకుంటున్నాము. అయినట్టయితే వాయిస్ ఆఫ్ బిఎస్కేవి ప్రసాద్ ఛానల్ ద్వారా మనము యాస్ట్రాలజీ, వాస్తు, న్యూమరాలజీ క్లాసెస్ కండక్ట్ చేసుకుంటున్నాము. తర్వాత ఆధ్యాత్మిక గురించి కూడా మధ్య మధ్యనే మనం డిస్కస్ చేసుకుంటున్నాము. అయితే ఇందులో న్యూమరాలజీ క్లాస్ బేస్ చేసుకుని న్యూమరాలజీ క్లాస్లో ఎప్పటివరకు కూడా న్యూమరాలజీ గురించి చెప్పుకున్నాము. తర్వాత 9 ప్లానెట్స్ అంటే రవి, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, శని, రాహుకేతువుల గురించి మనం చెప్పుకున్నాము. 1వ తారీఖు నుంచి 9వ తారీఖు లోపల పుట్టిన వాళ్ళ గురించి అన్నీ మనం చెప్పుకున్నాము. అయితే ఇక్కడ సింగిల్ డిజిట్లోకి తీసుకుని మనం చెప్పే విన్నాలను అంటే 1వ తారీఖు, తర్వాత 19వ తారీఖు, 29వ తారీఖు అంటే 1వ తారీఖు 1, 19, 1, 9, 10, 1, 28, 2, 8, 10, 1 ఆ విధంగా తీసుకుండి సూర్యుని యొక్క వ్యక్తుల గురించి మనం చెప్పుకున్నాము. అయితే ఇప్పుడు ఆ విధంగా కాకుండా డబుల్ డిజిట్ వచ్చింది. డబుల్ డిజిట్లో 2 కాంబినేషన్స్ ఉంటాయి. ఎప్పుడు కూడా మనకి జాతకాల్లో కానీ ఒక ప్రకృతిలో కానీ కాంబినేషన్ వల్ల చాలా ఒరిజినాలిటీకి కొన్ని మైనస్లు అవుతుంటాయి. ఎలాగన్నట్టయితే ఒక తెలుపు రంగు ఉంది, తెల్లగా కనిపిస్తుంది, మనకి నలుపు రంగు ఉంది, నల్లగా కనిపిస్తుంది. బాగుంది. ఈ 2 ఇండివిజువల్గా ఉన్నప్పుడు అయితే ఈ తెలుపు రంగు, నలుపు రంగు సమాన రేషియోలో కలిసే అనుకోండి, అప్పుడు ఈ యొక్క నలుపు రంగు తన యొక్క నల్లతనాన్ని కోల్పోతుంది, తెలుపు రంగు తన తెల్లదనాన్ని కూడా కోల్పోతుంది. 2 మిక్స్ అయ్యి చావంచాగా మిగులుతుంది. అదే ఇందులో ఇంకొక రంగు కూడా కలిసింది అనుకోండి, ఇంకో కొత్త రంగు వస్తుంది. అలాగా ఎన్నో కాంబినేషన్స్ వస్తుంటాయి. అలా మనం చూస్తూ ఉన్నాము. కలర్ షేడ్స్ అంటారు వాటిని. అదేవిధంగా ఇక్కడ ఈ యొక్క తారీఖుల్లో కూడా సింగిల్ డిజిట్లోకి వచ్చాక ఆ తారీఖుని బట్టి ఆ గ్రహాన్ని పోస్టింగ్ చేసుకుని మనం చెప్పుకుంటున్నాము. అయినట్టయితే అలా కూడా కాకుండా ఈ యొక్క 19వ తారీఖున వాళ్ళు పుట్టారు అన్నట్టయితే 1వ తారీఖు, 9వ తారీఖు అంటే 1వ తారీఖు ఎవరికి ఇండికేషన్ రవికి, 9వ తారీఖు ఎవరికి ఇండికేషన్ కుజునికి. వీళ్ళు ఏ రేషియోలో కలిశారన్నది మనం చూసుకోవాలి. ఇది చూసుకున్నాక ఈ 2 క్యారెక్టరిస్టిక్స్ కూడా ఇందులో అన్వయం అంటే ఇంప్లిమెంట్ అవుతాయి మనకి తప్పనిసరిగాను. అంటే 2 లక్షణాలు కూడా వస్తాయి. ఇది అయ్యాక మనకి ఆ రోజుని ఎప్పుడు పుట్టాడు ఈయన అన్నట్టయితే రవి హోరాలో పుట్టినట్టయితే ఇంకా ఇంప్లిమెంటేషన్ అవుతుంది. అది కాకుండా ఏ వారం పుట్టాడు, ఆదివారం నాడు పుట్టినట్టయితే రవి యొక్క లక్షణాలు, సోమవారం పుట్టే చంద్రుని యొక్క లక్షణాలు ఎన్నో వస్తాయి. ఎన్ని కాంబినేషన్స్ కూడా మనం తీసుకోండి. అప్పుడు ఎక్కువ కాంబినేషన్ శాతం ఏది ఉందో మనం దాని ప్రకారంగా మనం చెప్పుకోవాలి. చెప్పుకున్నట్టయితే అప్పుడు న్యూమరాలజీ కూడా యాస్ట్రాలజీ అంటే వెలుగుతుంది. అయితే ఇప్పుడు మనం యాస్ట్రాలజీలో కూడా అలాగే నెంబర్ ఆఫ్ కాంబినేషన్స్ ఉన్నాయి. అంటే జంట గ్రహ యోగాలు, త్రిగ్రహ యోగాలు, చతుర్గ్రహ యోగాలు, పంచగ్రహ యోగాలు, షష్టగ్రహ యోగాలు,
సప్తమగ్రహ యోగాలు, అష్టగ్రహ యోగాలు అన్నీ ఉన్నాయి. ఇంకా నవగ్రహాలు ఉండవండి. ఎందుకంటే రాహుకి ఆపోజిట్ కేతులో ఉంటాడు కాబట్టి 8 గ్రహాల వరకు యోగాలు ఉంటాయి. కాంబినేషన్స్, ఈ కాంబినేషన్స్ వల్ల మనకి కొత్త కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి అన్నమాట. అదేవిధంగా మనం మెడికల్లో కూడా కాంబినేషన్స్ వల్ల డ్రగ్ చేంజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మెడికల్ కాదు, మనకి సృష్టిలో ప్రతిదీ కూడా ఏదైనా అంటే కాంబినేషన్స్. ఇప్పుడు మనం ఈ కాంబినేషన్స్ చూసుకోవాలి. ఇప్పుడు ఈ కాంబినేషన్స్ చూసుకున్నట్టయితే ఎన్నాళ్ళు కూడా 1 నుంచి 9 వరకు కూడా సింగిల్ డిజిట్ లోకి వచ్చిన నెంబర్స్ గురించి చూసుకున్నాం. అప్పుడు సింగిల్ డిజిట్ లోంచి వాళ్ళ కాంబినేషన్ నెంబర్స్ చూసుకోండి, దాని ప్రకారం మనం ఫాలో అయితే బాగుంటుంది. ఈ కాంబినేషన్ నెంబర్స్ లో ఇప్పుడు ఫస్ట్ మనం చెప్పుకునేది 10 అంటే 10వ తారీఖున పుట్టిన వాళ్ళ గురించి. ఏ నెల అయినా పర్వాలేదు, ఏ సంవత్సరం అయినా పర్వాలేదు, వాళ్ళు 10వ తారీఖున పుట్టినట్టయితే వాళ్ళ యొక్క లక్షణాలు ఏంటి? 10వ తారీఖు పుట్టినట్టయితే సింగిల్ డిజిట్ లో తీసే 1, మామూలు డబుల్ డిజిట్ లో ఉన్న 1 ప్లస్ అక్కడ 0. అయితే మనం జనరల్ గా 0కి వాల్యూ లేదు కదా అంటాం. వాల్యూ ఎందుకు లేదు? 0 ముందర ఏదైనా అంకె సపోర్ట్ వస్తే 0కి వాల్యూ పెరుగుతుంది. అదే విధంగా ఆ అంకె కూడా వాల్యూ పెరుగుతుంది. 0కి తర్వాత కానీ సపోర్ట్ ఏదైనా వచ్చినట్టయితే అక్కడ ఆ అంకె వాల్యూ తగ్గుతుంది, 0కి వాల్యూ పెరుగుతుంది. అంటే ఇప్పుడు 1 అన్నాం అనుకోండి, 1 పక్కన 0, 1 అంటే 1వ నెంబర్ 1 అంటాం. అది కానీ 1 పక్కన 9 కంటే చిన్నదే కదా అది. అదే 1 పక్కన 0 ఎప్పుడైతే వచ్చి చేరిందో అప్పుడు 10 అయింది. అంటే 9కి ప్లస్ 1 అయిపోయింది. అంటే 0కి లైఫ్ ఇవ్వాలి అన్నట్టయితే పక్కనే ఏదో ఒక నెంబరు జాయిన్ అవ్వాలి. ఇప్పుడు ఈ 0కి లైఫ్ ఇచ్చేది అక్కడ 1 జాయిన్ అయ్యింది కాబట్టి 10 అయ్యింది. ఈ 10 అన్నట్టయితే మనకి పురాణంలో దశావతారాలు అని వచ్చాయి. నవగ్రహాలు ప్లస్ జాతకం, అదేవిధంగా దశావతారాల వరకు చెప్పారు. కానీ ఇంక ఏ అవతారాల గురించి మన వాళ్ళు చెప్పలేదు, చెప్పి ఉండలేదు. దాని తర్వాత ఇక్కడ మనకి మానవ శరీరం కూడా 9 రంధ్రాలు అంటే 9 రంధ్రాలు. తర్వాత టోటల్ లో చూసేటప్పటికి 10వది మానవ శరీరం. 9 రంధ్రాలు, 10వది మానవ శరీరం వస్తుంది అనమాట. అదే విధంగా 0 అన్నట్టయితే పూర్ణత్వానికి సింబల్. పూర్ణత్వం అన్నట్టయితే 0ని శూన్యం అని అనొచ్చు, కానీ 0 అంటే పూర్ణత్వం అన్నట్టయితే అక్కడ నిండుదనం. ఆ యొక్క 0 ఉన్నది, ఆ 0కి ఎన్ని డిగ్రీలండి? 360 డిగ్రీలు ఉంటుంది. 360 డిగ్రీల కంటే 1 డిగ్రీ కానీ మనం ఎక్కువ చూపించలేం. స్క్వేర్ ఉంది, స్క్వేర్కి 4 డిగ్రీలు, 4 9 360. అదేవిధంగా ఇక్కడ 0 ఉన్నట్టయితే 0కి 360 డిగ్రీలు సంపూర్ణత్వం. ఈ యొక్క ఒక మనిషి సంపూర్ణ జీవిగా మారాలి అన్నట్టయితే అక్కడ సంపూర్ణత్వం వాడు పొందాలి. అదేవిధంగా ఇక్కడ 1 0 2 కలిపితే 2 కలపకూడదు, 2 పక్కన పెట్టినట్టయితే 10 అయ్యింది. ఈ 10 అంకెలో పుట్టిన వాళ్ళ యొక్క లక్షణాలు, స్వభావాలు ఏ విధంగా ఉంటాయో నేను చెప్తున్నాను. వీళ్ళు లక్ష్య సాధన ప్రియులు, వీళ్ళకి లక్ష్య సాధనే ధ్యేయం కూడాను. వీళ్ళ ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే తను ఒక టార్గెట్ పెట్టుకుంటారు, ఆ టార్గెట్ రీచ్ అయ్యేంత వరకు కూడా అహర్నిశాలు కష్టపడి పనిచేస్తుంటారు అనమాట. ఆ యొక్క టార్గెట్ రీచ్ అవ్వకపోతే మటుకు వాళ్ళకి ఏదో ఒక వెలితిగా ఉంటుంది. అంటే దీని ప్రకారం చూడండి, ఆ యొక్క 10వ నెంబరు 1వ నెంబరు ఎంత పవర్ఫుల్ గా పనిచేస్తుందో మీకే తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ వీళ్ళు ఇండివిజువాలిటీ ఎక్కువ కోరుకుంటారు, అంతేగాని ఎవరితోనూ కూడా గ్రూప్ గా కలవరు. ఎందుకు కలవరు? వీళ్ళకి లక్ష్య సాధన ఒకటి ముఖ్యం కాబట్టి వీళ్ళ లక్ష్య సాధన కోసం అందరిని కలుపుకుంటూ పోయినట్టయితే ఆ భిన్నాభిప్రాయాలు వస్తాయి. కాబట్టి వీళ్ళు నెరవేరాలంటే ఏకాభిప్రాయంతో ఉండాలి. కాబట్టి ఇండివిజువాలిటీ వాళ్ళు ఎప్పుడు కూడా మెయింటైన్ చేస్తూనే ఉంటారు. తర్వాత వీళ్ళకి లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి. ఎప్పుడు కూడా ఒక్కటే గుర్తు పెట్టుకోండి, లీడర్కి లక్ష్య సాధన అన్నది ఉండాలి. ఆ లక్ష్య సాధన ఉన్నప్పుడే అతను లీడర్ అవుతాడు. లేకపోతే లక్ష్య సాధన లేకపోతే, అతని టార్గెట్ లేకపోతే లీడర్ అవనే అవ్వడనమాట. ఒక స్టూడెంట్ అయినా సరే లక్ష్య సాధన తోటి విద్య నేర్చుకున్నాడంటే తర్వాత వాడి తమ్ములని, వాడి ఫ్రెండ్స్ ని అందరిని కూడా విద్య వైపు ఆకర్షింపచేసేలా చేస్తాడనమాట. నెక్స్ట్ ఇతనికి టు బి సక్సీడ్ అంటే ఫ్యూచర్ లో టు బి సక్సెస్ అంటే భవిష్యత్తులో సక్సెస్ అవుతాడు అనే ధీమా అతనికి ఉంటుంది. భగవంతుడు రాసి పెట్టేస్తాడు అనమాట. అవి 10వ నంబర్లో పుట్టిన వాళ్ళకి, 1వ తారీఖులో పుట్టిన వాళ్ళకేనో. నెక్స్ట్ ఇంకొకటి అంటే వీళ్ళకి షార్ప్నెస్ చాలా, ప్రతి దాంట్లోనూ కూడా సునిశ్చితంగా ఉంటారు, చాలా విమర్శనాత్మకంగా ఉంటారు, ప్రతిది కూడా చాలా స్పీడ్ గా ఉంటారు. వీళ్ళు
చాలా ఇదిగా ఉంటారు. తర్వాత వీళ్ళు కరేజ్గా ఉంటారు. అన్ని స్కిల్స్లోనూ కూడా వీళ్ళు ఆ నెంబర్ 1గా ఉంటారనమాట. వీళ్ళకి ప్లాన్ బిఫోర్ వర్క్ చేసేటప్పుడు ముందర ప్లాన్ చేసుకుంటారు. టేబుల్ వర్క్ చేసుకుంటారు, తర్వాత ఫీల్డ్ వర్క్ చేసుకుంటారు, తర్వాత మైండ్ వర్క్ చేసుకుంటారు, తర్వాత ఫిజికల్ వర్క్ చేసుకుంటారు. తర్వాత వీళ్ళు టాక్ బిఫోర్ యాక్ట్, థింక్ బిఫోర్ టాక్, టాక్ బిఫోర్ యాక్ట్. అంటే మాట్లాడే ముందర ఆలోచన చేస్తారు, పని చేసే ముందర మాట్లాడతారు అనమాట. అది వీళ్ళ యొక్క సహజ నైజ గుణం. అంటే ఇక్కడ మనకి వీళ్ళకి లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయని చెప్పాను కదా. లీడర్షిప్ క్వాలిటీస్ అంటే ఏమి ఉంటాయి వాళ్ళకి అనేది నేను ఒక్కసారిగా మీకు చెప్తున్నాను, మీరు శ్రద్ధగా వినండి. వీళ్ళకి నిజాయితీ, నిబద్ధత ఉంటాయి, సమగ్రత, నిబద్ధత ఉంటాయి. నిజాయితీ ఉంటుంది, సమగ్రత ఉంటుంది, నిబద్ధత ఉంటుంది. అంటే ఏంటంటే ఆనెస్టీ అండ్ ఇంటిగ్రిటీ వీళ్ళకి డెఫినెట్గా ఉంటుంది. ఆ యొక్క లీడర్కి ఈ క్వాలిటీస్, ఈ క్యారెక్టరిస్టిక్స్ సమానంగా కావాలండి, లేకపోతే వాడు లీడర్ అవ్వలేడు, అవ్వడు కూడా. వీడికి ఇంటెలిజెన్స్ ఉండాలి. ఈ ఒక్క లీడర్కి నిజాయితీ ఉన్నంత మాత్రాన్ని అది సరిపోదు, కానీ తెలివితేటలు ఉండాలి, ఇంటెలిజెన్స్ ఉండాలి. తర్వాత తను డాగగన్నుతో అందరిని చూడాలి, తను ఇంకో కెమెరా తోటి ఇంకో మానవ నేత్రంతో అందరిని కూడా పసిగట్టగలగాలి. అతనే లీడర్ అవుతాడు. లేనోడు అవ్వలేడు. మీరు నేను అవ్వగలమా? నేను అవ్వలేను, మీరు అవ్వగలరు, నాకు తెలుసు. నెక్స్ట్ కాన్ఫిడెన్స్. ఈ యొక్క లీడర్కి అన్నోడికి కాన్ఫిడెన్స్ కంపల్సరీ ఉండాలి. కాన్ఫిడెన్స్ లేనివాడు ఎప్పుడు కూడా నాయకుడు కాలేడు, అవ్వడు కూడాను. ఎప్పుడు కూడా వాడు పని యాక్చువల్గా అవ్వకపోయినప్పటికన్నా అవుతుందని ధైర్యంతో వెళ్తే తప్పనిసరిగా యద్భావం తద్భవతి, ఆ యొక్క పని అవుతుంది. అయిన సందర్భాలు చాలా చాలా ఉన్నాయి. కొంతమంది నాయకుల్లో నేను చూశాను, అక్కడ పని అవ్వదు, కానీ వాళ్ళు కాన్ఫిడెంట్ లెవెల్స్తో వెళ్ళారు, ఆ పని చేసుకుంటూ వచ్చారనమాట. అదేవిధంగా తాదాత్మ్యం. మనము ఆ పనిలో తాదాత్మ్యం చెందాలి. ఎందుకంటే ఎంపతి, మనం తాదాత్మ్యం చెందాలి, అందులో మనం లీనం అయిపోవాలి. ఒక వ్యక్తికి సహాయం చేయాలి అని అనుకున్నాము, అతనికి సహాయం చేయడంలో మనం లీనం అయిపోవాలి, అంతర్లీనం అవ్వాలి. అప్పుడు మనం చేయగలం, లేకపోతే అంతవరకు కూడా మనం చేయలేం. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే తర్వాత ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. ఫ్లెక్సిబిలిటీ ప్రతి దానికి కూడా ఏంటంటే మనకి ఫ్లెక్సిబిలిటీ లేనిదే అతను లీడర్ అవ్వలేడు. మంచి ఉంటుంది, చెడ్డ ఉంటుంది, అన్నట్టు మింగిల్ అవ్వాలి. మింగిల్ అయితే ఆ యొక్క మంచి పని, మంచి లీడర్ కూడా అవ్వగలడనమాట అతను. అయితే ఇటువంటి యోగ్యత ఉన్న వాళ్ళు, 10వ తారీఖున పుట్టిన వాళ్ళలో ఇటువంటి యోగ్యత ఉంటుంది. అయితే ఇక్కడ ఒక చిన్న క్లాజ్ కూడా ఉంది. ఇక్కడ యాస్ట్రాలజీ, న్యూమరాలజీ, మనం వాస్తు బేస్గా చెప్పుకుంటూ వస్తున్నాం. వాస్తులో రవి బలం ఉన్నట్టయితే ఇది ఇంప్లిమెంట్ అవుతుంది. తర్వాత యాస్ట్రాలజీలో రవి బలం ఉన్నట్టయితే ఈ న్యూమరాలజీలో ఈ పుట్టిన తారీఖు కూడా ఇంప్లిమెంట్ అవుతుంది. రవి బలం ఎలా ఉండాలి అన్నట్టయితే ఇతను సూర్యుడు, రవి ఉచ్చరాశిలో కానీ, మిత్రక్షేత్రాల్లో కానీ, ఒక స్వక్షేత్రాల్లో కానీ పుట్టినట్టయితే ఇతనికి రవి బలం ఉంటుందన్నమాట. ఈ రవి బలం ఉన్నవాళ్ళు ఇప్పుడు రవి బలం ఉండి జాతకంలో ప్లస్ వాస్తులో కూడా రవి బలం ఉండి, తర్వాత న్యూమరాలజీలో కూడా రవి బలం ఉన్నట్టయితే నేను చెప్పిన రీడింగ్స్ అన్ని కూడా 100% మీకు జరుగుతాయి. నేను 100 రూపాయల కాగితం మీద నేను రాసిస్తాను. నెక్స్ట్ ఏంటంటే వీళ్ళకి పాపపుణ్యాలు సమానంగానే ఉంటాయండి. పాపం ఉంటుంది, పుణ్యం ఉంటుంది. తిట్టే వాళ్ళు ఉంటారు, పొగిడే వాళ్ళు ఉంటారు. వీళ్ళు లీడర్ కాబట్టి మంచి చెడ్డలు కూడా సమానంగానే వీళ్ళు రిసీవ్ చేసుకోవాలి, పాపపుణ్యాలు కూడా రిసీవ్ చేసుకోవాలి. తర్వాత వీళ్ళకి ఏంటంటే ఫలితాలు కూడా సమానంగానే ఉంటాయి. ప్లస్ వీళ్ళకి శత్రువులు ఎక్కువ మంది ఉంటారు. కారణం వీళ్ళు ఏంటంటే మంచి చెప్తారు, మంచి కోరతారు, మంచిగా ఉండమని చెప్తారు. అందుకు కొంతమంది అంతర్గత శత్రువులు, బహిర్గత శత్రువులు కూడా వీళ్ళకి ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ అనుకూల వాతావరణం, ప్రతికూల వాతావరణం వీళ్ళకి బాగా ఉంటుంది. కొన్ని పరిస్థితుల్లో అనుకూలం, కొన్ని పరిస్థితుల్లో ప్రతికూలం ఉంటుంది. ఎందుకంటే ఒక మంచి చెప్తే అందరికీ నచ్చదు,
అదే కానీ ఒక చెడ్డ చెప్తే అందరికి నచ్చుద్ది, కానీ ఫైనల్గా ఆ చెడ్డ వల్ల కష్టం అనుభవించి తర్వాత మళ్ళీ వీళ్ళనే తిడుతూ ఉంటారు. అయితే వీళ్ళని రవి వ్యక్తుల్ని వీళ్ళు ఎప్పుడు కూడా సమాజం రికగ్నిషన్ చేస్తుంది అని నేను చెప్తున్నాను. తర్వాత వీళ్ళు ఆర్డర్స్ అవుతారు, రైటర్స్ అవుతారు, విప్లవకారులు కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. విప్లవకారులు అన్నట్టయితే వీళ్ళు ఏదో చెడ్డవాళ్ళు నేనే అంటలేదు. సమాజంలో జరుగుతున్న అన్యాయాన్ని, అక్రమాలని వెలికి తీసేవాళ్ళు. అంటే విప్లవం అన్నట్టయితే విశేష ప్లవం అనమాట, విశిష్ట ప్లవం అనమాట. అయినట్టే వీళ్ళకి ఆఫ్టర్ 25th year డెవలప్మెంట్ ఉంటుంది. అంటే చిన్నప్పటి నుంచి కూడా బాగానే ఉంటుంది, చదువు అది కూడా బాగానే ఉంటుంది, వీళ్ళ భావాలు కూడా మంచిగానే ఉంటాయి. 25th year నుంచి వీళ్ళకి డెవలప్మెంట్, అసలు డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ వీళ్ళకి 17th ఏజ్లోనేమో చేంజ్ ఉంటుంది. ఏ చేంజ్ అనేది కూడా నేను చెప్పలేను, అది జాతకాన్ని చూసి కానీ చెప్పలేను. నెక్స్ట్ వీళ్ళకి 28 to 33 చేంజెస్ ఉంటాయి. అధికారము, ధన లాభాలు ఉంటాయి. వీళ్ళకి 55 ఇయర్లో 55th to 60th yearలో రిస్క్ ఫ్యాక్ట్ ఉంటుంది. అయినట్లయితే ఇక్కడ వీళ్ళతో తిరిగిన వాళ్ళకి నష్టాలు వస్తాయని కూడా శాస్త్రంలో ఉంది. నష్టాలు ఎలాగొస్తాయి? వాళ్ళు స్వార్థంతో తిరుగుతారు, ఈయన స్వార్థం పనికిరాదు, మరి నష్టంలోకి ఏమవుతుంది? అదే కానీ వాళ్ళు కూడా నిస్వార్థంతో తిరిగినట్టయితే వాళ్ళకి నష్టాలనే రావు, లాభాలు వస్తాయి. లాభాలతో వాళ్ళకి పని ఏముంది? అదే విధంగా శని వ్యక్తులతో వీళ్ళు తిరిగినట్టయితే వీళ్ళకి మంచిది కాదు. చంద్ర వ్యక్తులతో వీళ్ళకి తిరిగితే వీళ్ళకి చాలా మంచి ఫలితాలు వస్తాయి. గురు వ్యక్తుల్లో తిరిగిన మంచి ఫలితాలు వస్తాయి. కుజ వ్యక్తులతో తిరిగిన మంచి ఫలితాలు వస్తాయి. ఇవి మీకు ముందు రాబోయే వీడియోల్లో నేను చెబుతాను. అయినట్టయితే మనకి ఇక్కడ నేను చెప్పింది ఏంటంటే 10వ తారీఖు అన్నట్టయితే 1 రవికి సంబంధించింది, 0 పూర్ణత్వానికి సంబంధించింది. ఈ యొక్క ఎప్పుడైతే వీళ్ళ కాన్సెప్ట్ మంచిదయ్యిందో వీళ్ళు పూర్ణ ఫలాన్ని అనుభవిస్తారు, పూర్ణ ఫలితాన్ని. వీళ్ళ లీడర్ ఎప్పుడైతే అయ్యారో వీళ్ళు పూర్ణ ఫలితాన్ని అనుభవిస్తారు. వీళ్ళు చదువులో కూడా పూర్ణ ఫలితాన్ని అనుభవిస్తారు అన్నమాట. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఎప్పుడు కూడా ఆదివారం నియమం పాటిస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి. అదేవిధంగా కెంపొంగరం పెట్టుకున్నట్టయితే 2.5 నుంచి 3.5 క్యారెట్ లోపు కెంపొంగరం పెట్టుకున్నట్టయితే రైట్ హ్యాండ్ రింగ్ ఫింగర్ పెట్టాలి. 2.5 నుంచి 3.5 క్యారెట్స్ లోపల చాలా మంచి ఫలితాలు వస్తాయి. సూర్యనారాయణ స్వామి వారిని పూజ చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. అన్నట్టయితే ఆదిత్యోదయం కానీ, తర్వాత ఓం భాస్కరాయ విద్మయే దివాకర ధీమహి తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని కూడా వీళ్ళు జపం చేసినట్లయితే వీళ్ళకి మంచి ఫలితాలు వస్తాయి. ఇంకా బీజాక్షరాలతోటి సూర్యనారాయణ స్వామి మంత్రాలు ఉన్నాయి. అవి ఇప్పుడు పబ్లిక్లో చెప్పకూడదు కాబట్టి నేను చెప్పట్లేదు. ఎవరైనా అవసరం అంటే నాకు ఫోన్ చేస్తే నేను చెప్తాను, దాని ప్రకారం ఫాలో అవ్వచ్చు. ఏది ఏమైనప్పటికైనా సరే వీళ్ళు మంచి చెడ్డల కలయిక, పాపపుణ్యాల కలయిక, అనుకూల ప్రతికూలాల కలయిక వీళ్ళ మిశ్రమ జీవితం అవుతుంది. నేను చెప్తున్నాను. శుభం భూయాత్. అందరికీ నమస్సమాంజలు. నేను మీ విఎస్కేవి ప్రసాదరావుని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి, మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. దూర ప్రాంతములలో ఉన్నవారికి, ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అండ్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ ఆన్లైన్ గైడెన్స్ కూడా మీకు అందివ్వగలము. అదేవిధంగా వాస్తు, జ్యోతిషము, ముహూర్తములు ఇతరత్ర కూడా సర్వీసు చేయగలము. గూగుల్ పే, ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు. సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భర్తలు శ్రీకృష్ణ వరప్రసాదరావు. ఓం శ్రీ పంచముఖేశ్వర జ్యోతిషపీఠం. 9440255669. వాయిస్ ఆఫ్ బీఎస్కేవి ప్రసాద సిద్ధాంతి ఛానల్. అందరూ మంచిగా ఉండాలి, అందులో మనము ఉండాలి. అందరూ సుఖంగా ఉండాలి, అందులో మనము ఉండాలి. అందరూ కూడా యోగక్షేమాలతో ఉండాలి, అందులో మనం ఉండాలి. శుభం భూయాత్. థ్యాంక్ యూ ఫర్ యువర్ కేర్ఫుల్ రీడింగ్ ఆఫ్ దిస్ లెసన్. సీ యూ అగైన్ టుమారో. సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు. మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు. మరల రేపు కలుద్దాం. మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు.
ఓం నమః శివాయ నమః. ఓం సాంబ సదా శివాయ నమః. ఓం నమః శివాయ నమః.